బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దే మేనిఫెస్టోలో పేర్కొన్న కేజీ టు పీజీ విద్య రివ్యూ. అందుకే గతంలో చైనా స్కూళ్ళ కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. చైనా గతంలో వాస్తవం ఇది. ఈ చైనా వచ్చింది ఎక్కడి నుంచి అంటే చై అంటే చైతన్య, నా అంటే నారాయణ. ఈ చైనా స్కూళ్ళ పేరుతోని వాడు నారాయణ చైతన్య వాళ్ళు ప్రజల యొక్క రక్తాన్ని జలగల పీల్చినట్టు వెళ్తున్నారు, తాగుతున్నారు. ఎట్లా? చైనా బ్యాచ్లని, స్పార్క్ బ్యాచ్లని, సివో బ్యాచ్లని, ఒలింపియాడ్ బ్యాచ్లని రకరకాల పేర్లు పెట్టి అసలు ఆ పేర్లు ఎవడు పెట్టిండు, ఆ పేర్లకు అనుమతి ఎవడు ఇచ్చిండు, ఏ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళని అడ్డుకునే నాదులే లేదు. ఏ పార్టీ వచ్చినా అదే కథ. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చైనా కథ ఏందో ఏపీలో బయటపడ్డది. విలవిల్లాడి చదువుకున్నారు అన్నీ. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూల్లో ఎత్తనాక వాళ్ళకి ఆదరణ తగ్గింది. మళ్ళా ఆ కథ బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దే, గ్యారంటీకి రద్దే. ఎందుకంటే వాళ్ళ రాతలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు చూస్తే కోర్టులకు పోయి ఆపిన వాళ్ళకి అధికారం అయితే ఆపరా? కోర్టుకు పోయి కోర్టులు వేసి ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దు అని ఆపిన వాళ్ళు పేద పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ మీడియం పెడతారు? మా పిల్లలతో సమానంగా వాళ్ళు ఉండాలనా? ఉంటారా? అంత ధైర్యం చేసే స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పెడతాడు అని వాళ్ళు కోర్టుకు పోయి ఆపారు. పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. ఎట్లా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మీరు చెప్తారు? పేద పిల్లలు ఎక్కడ ఉండాలి, పెద్ద పిల్లలు ఎక్కడ ఉండాలి, పెత్తందారి పిల్లలు ఉండే దగ్గర పేద పిల్లలు ఎట్లా వస్తారు అని మీరు ఆపినోళ్ళు అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం వద్దు, మాకు తెలుగు మీడియం కావాలని ఒప్పుకున్నట్టే ప్రజలు. మాకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వద్దు, ప్రైవేటీకరణ చేయండి అని ఒప్పుకున్నట్టే. ఇప్పుడున్న స్కీములన్నీ ఎత్తేయండి, మళ్ళీ పెట్టుబడిదారులకు సాయం చేసే కార్యక్రమం చేయండి, పేద ప్రజలకు గాలికి వదిలేయండి అని ఒప్పుకున్నట్టే అనేది ఇలా ఏపీలో ఉన్న నిపుణులు మాట్లాడుకుంటున్నారు, విశ్లేషకులు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా ఇది గమనించాల్సిన విషయం. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని 6,000 సర్కారు స్కూళ్లకు ఆయన జమానాలను మంగళం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యం లేదని హేళన. అసలు పేదల విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించింది ఆయనే. ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధనను దూరం చేయాలని కుట్ర. రాష్ట్రంలో 15,784 ప్రైవేట్ స్కూళ్ళల్లో 100% ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇక్కడ మాట్లాడరు. 15,784 స్కూళ్ళలో 100% ఇంగ్లీష్ మీడియమే. ఆ స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు. అక్కడ దావదు తెలుగు. అక్కడ తెలుగు ఉనికి ప్రశ్నార్థకం కాదు. ఎక్కడ ప్రశ్నార్థకం అయింది? పేద పిల్లలు చదివే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు పోద్ది, తెలుగు కనుమరుగైపోద్ది అని గొప్ప గొప్ప సోకాళ్ళు పత్రికలు, సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు రాస్తున్నారు ఎడిటోరియల్స్. కాబట్టి పేద ప్రజలు గమనించుకోవాలి. ప్రభుత్వ బడుల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. తెలుగు భాషాభిమానం పేరుతో కుతంత్రాలు, ఈ కుతంత్రాలు చేసి వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి పేద ప్రజలు గమని